డైరీ, టెక్స్టైల్ రంగంలోని వస్తువుల స్లాబ్లు కూడా కన్ఫర్మ్ అయ్యాయి. దీంతో కొన్ని రంగాల స్టాక్స్లో బాగా మొమెంటం కనిపిస్తోంది. వాటిలో ఆదిత్య బిర్లా ఫ్యాషన్స్ అండ్ రీటైల్, క్యాస్ట్రోల్ ఐటీసీ, టైటాన్ మహీంద్రా అండ్ మహీంద్రా, పేస్ ఇండస్ట్రీస్ వంటి వాటిలో కొన్ని వీటికి ప్రస్తుతం అమలవుతున్న పన్ను శాతం కంటే తక్కువ కేటగిరీలోకి మారడమే ఇందుకు కారణంగా కనిపిస్తోంది. ముందు చెప్పిన స్టాక్స్లో ఆదిత్య బిర్లా ఫ్యాషన్స్ సంగతే చూస్తే ఇప్పటిదాకా ₹1000 పైనే ఉన్న ఉత్పత్తులపై 18% పన్నుండేది. ఇప్పుడది 12% తగ్గింది. దీనికి తోడు ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ కూడా దక్కనుంది. ఈ రెండంశాల కారణంగా ఏబీ ఫ్యాషన్స్ రానున్న రోజుల్లో కంపెనీ స్టాక్ ప్రైజ్లో ర్యాలీ రావచ్చని అంచనా. దీంతో ఇప్పటికే 52 వారాల గరిష్ట ధరని ఈ స్టాక్ తొందరలోనే ₹200 మార్కును తాకే అవకాశం కనిపిస్తోంది. బ్రాండెడ్ లూబ్రికెంట్ సెగ్మెంట్లో లీడరైన క్యాస్ట్రోల్ రానున్న రోజుల్లో ఇన్వెస్టర్లకు లాభాలు పంచే వీలుంది. జీఎస్టీ స్లాబ్లో లూబ్రికెంట్లపై తక్కువ పన్ను పరిధి విధించడమే ఇందుకు కారణం. గత క్వార్టర్లో ఫ్లాట్ మార్జిన్ రిపోర్ట్ చేసిన క్యాస్ట్రోల్ జీఎస్టీ అమలు తర్వాత లాభదాయకతను పెంచుకుంటోందని అంచనా. జీఎస్టీ రోల్అవుట్తో ఇప్పటిదాకా సిగరెట్ సంబంధిత ప్రొడక్ట్స్పై పడుతున్న పన్ను మీద పన్ను ఇక ఉండదు. ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకునే అనలిస్టులు ఐటీసీ స్టాక్ మరింత లాభాల్ని పంచుతుందని అంచనా వేస్తున్నారు. 5 ఏళ్ల పాటు ఎక్సైజ్ డ్యూటీ మారదనే కన్ఫర్మేషన్ కూడా ఐటీసీకి కలిసొస్తోంది. ఎర్నింగ్ పర్ షేర్ 8 నుంచి 22% పెరుగుతుందని ఇప్పటికే పలు సంస్థలు అంచనా వేస్తున్నాయి. ₹300 దాటిన ఈ స్టాక్ ఇకపైన తన హవా సాగిస్తుందనే ఆశలు ఉన్నాయి. ఆటో సెక్టార్లో దిగ్గజ మహీంద్రా అండ్ మహీంద్రా ప్యాసింజర్ కార్ల ధరల్లో తగ్గింపుతో లాభపడుతుందని తెలుస్తోంది. జీఎస్టీ అమలు తర్వాత 3 నుంచి 4% వరకు ఈ రేట్లు తగ్గుతాయి. ట్రాక్టర్ సెగ్మెంట్లో లీడరైన M&M గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ అండతో లాభాల పంట దున్నేస్తుందని అనలిస్టుల అంచనా. జీఎస్టీ అమలైతే పెరిగే స్టాక్స్ టెక్స్టైల్ రంగ స్టాక్స్. దీనికి తిరుగులేని ఉదాహరణ పేస్ ఇండస్ట్రీస్. ఈ కంపెనీ ఉత్పత్తులపై గతంలో 9 నుంచి 10% పన్ను కట్టాల్సి వచ్చేది. ఇప్పుడు కేవలం 5% పన్ను మాత్రమే కట్టాలి. అంటే సగం పన్ను భారం తగ్గినట్లే. ఈ న్యూస్తోనే చివరి 2 సెషన్లలో పేస్ ఇండస్ట్రీస్ ₹1,400 లాభపడింది. మిడ్ క్యాప్ స్టాక్స్లో హెవీ వాల్యూడ్ స్టాక్గా అవతరించింది. క్రెడిట్ సూసీ ఈ స్టాక్కి టార్గెట్ ప్రైస్గా 12,000 నుంచి 15,000కు ఫిక్స్ చేసింది. ఆ రేటును కాస్త అధిగమించేసి ఇప్పుడు ₹16,242 వద్ద క్లోజ్ అవడం విశేషం. ఈ స్టాక్ జోరిక ఇప్పట్లో ఆగదు అనే అంచనాలు ఉన్నాయి. ఇప్పటిదాకా చెప్పిన స్టాక్సే కాకుండా చాలా కంపెనీలు జీఎస్టీ అమలు కానున్న జూలై 1కి ముందే ర్యాలీలో పార్టిసిపేట్ చేస్తున్నాయి. ఈ స్టాక్స్లో గరిష్ట స్థాయిల వద్ద ప్రాఫిట్ బుక్ చేస్తున్నా తిరిగి ఆ ధరల్ని కూడా క్రాస్ చేస్తుండడం గమనార్హం. ఇలా స్టాక్ స్పెసిఫిక్ యాక్షన్తోనే మార్కెట్లు కొత్త రికార్డులు సృష్టిస్తున్నాయి. ఓవైపు స్టాక్ మార్కెట్లో రికార్డు స్థాయి